ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నారు. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జేముగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రి ప్రగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానమురాయను. అవును, దేవాది దేవుని సన్నిధిలో నీటి దుప్పి ఎలా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అలా మన ప్రాణమును దేవుని సన్నిధిలో ఆశపడినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మన హృదయం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అటువంటి విధంగా దుప్పి ఎలా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, తృష్ణ గొలుగుచున్నదో, అటువంటి విధముగా దేవుని సన్నిధిలోకి ఆశతో చేరి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మంచి కాపురైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలం అంతా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని వర్ధిల్లింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దీవించి ఆశించి దేవా కాపాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిరెక్కల నెల మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా ఈ సాయంకాల సమయాన్ని మాకు దయచేసిన వాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో దేవా నీ పాదాల చెంతకు దేవా ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. నీ ఆత్మతో నింపడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారి మీద కుమ్మని చూడొచ్చున్నానయ్యా. వారి హృదయ వాంఛలను యేసునామములో తీర్చబడొచ్చున్నానయ్యా. మహా కనికరము కలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి యథార్థవంతుల దేవా, అయ్యా ఇదిగో స్తుతి దేవానికి శోభస్కరం అంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మీ స్తుతి చేయించుండగా దేవా అయ్యా మా స్తుతుల సింహాసనం మీద ఆశని కమ్మడొచ్చున్నాను. మేము చేసే స్తుతి నైవేద్యము దేవా నీ సన్నిధికి దేవా నీ పాదాల చెంతకు చేరే కృప దాయిచ్చేమడొచ్చున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. మా హృదయ రహస్యాలు ఎరిగేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలను పరిశోధించేవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మహా కనికర సంపన్నుతో దేవా నీ కరుణ వాత్సల్యముతో దేవా మమ్మల్ని ఆదరించి దేవా అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన దేవ ఈ పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టే కృపను దేవా అయ్యా నువ్వు అనుగ్రహించిన వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా టెహిలా సంఘాన్ని దినదినము దేవా నువ్వు ఆశీర్వదించి దీవించి దేవా నీ అద్భుతాలు నీ ఆశ్చర్య కార్యములు చేయుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ నీ కనుదృష్టి దేవా ఈ సంఘం మీద ఉంచి ఆశ్రయిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేసే ప్రతి ప్రార్థన దేవా నువ్వు ఆలకించి దేవా మా మొరలకు దేవా నువ్వు విన్నపములు అంగీకరించి దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు దేవా మా కార్యములను సఫలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా తట్టును తిరిగి చూస్తున్నావు దేవా అయ్యా నిన్ను వెదుకువారు దేవా ఉత్సాహ సంతోషగానములనే దేవా అయ్యా ఇదిగో పాడుతూ నిన్ను మహిమపరుస్తూ గణపరుస్తారంటున్నావు అయ్యా. అవునయ్యా, అనుదినము నీ సన్నిధిని వెతికేవారిగా దేవా నీ కృపను వెతికేవారిగా దేవా నీ సన్నిధిలో చేరే కృప మాకు దయచేయబడొచ్చున్నాను అయ్యా. ఇదిగో ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యం జరిగించబడొచ్చున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయాలలో దేవా అయ్యా వారి చింత యావత్తు తీసివేసి దేవా వారి హృదయ భారాలను తీసివేసి దేవా నీ నెమ్మది శాంతి సమాధానం వారికి దయచేయబడొచ్చున్నాను. నీ ప్రేమతో వారిని ఆదరించబడొచ్చున్నాను. వారికి కావాల్సిన దేవా ఆదరణ కలిగిన నీ వాక్కును వారికి అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఆదరుని అంతం వరకు నువ్వు నడిపించబడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మధ్య ఉంచి మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమున్ ప్రసిద్ధి చేయు, ఆయన బలమున్ ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతు సితారతోను, చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాద్యములతో తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల్ చల్లగనూది, పిల్లన గ్రోవుల్ చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అవునయ్యా, నీ పరిశుద్ధ ఆలయముందు దేవా, నీ సన్నిధిలో దేవా
ఎల్లప్పుడూ నేను ఆరాధించి నేను సన్నతించి నేను స్తుతించే భాగ్యము దేవా నాకు మాకు అందరికీ దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత కృపతో దేవా నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా అడుగుపెట్టే కృపను దయచేస్తున్నవాడా వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అయ్యా ఎన్నిక లేని ఏ పాటి వారు అయినా మమ్మల్ని దేవా ఎంతగానో ప్రేమించి దేవా ఆదరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయ చూపిస్తున్నవడా నీ కనికరాన్ని మా మీద కుమ్మరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు నూతనమైన వాత్సల్యముతో దేవా అనుదినము మమ్మల్ని ప్రేమించున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా కటాక్షములనే కిరీటాన్ని దేవా మాకు ధరింపజేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మేలుతో మా హృదయాలను దేవా తృప్తిపరిచినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన దేవా మేలులు గొప్ప కార్యములకు ఆశ్చర్యమైన కార్యములకు దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీకే దేవా ఇదిగో తండ్రి స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆశలైన వాడా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించిన వాడా నీ పరిశుద్ధాత్మతో దేవా అయ్యా ఇదిగో నీ స్వరాన్ని మాకు దాయిచ్చేయమడవచ్చున్నానయ్యా. నీ వాక్కులు మాకు దాయిచ్చేయమడవచ్చున్నాను. మా జీవితాలకు కావాల్సిన దేవా బంగారు వాక్యాన్ని మాకు దాయిచేసి దేవా మమ్మల్ని పోషించి దేవా ఆదరించి కాపాడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తూ మరి ఒక్కసారి నీ స్వరంతో మమ్మల్ని తాకమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ పిల్లలుగా నీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా నీ కృపాసనమునొద్దకు మేము అందరము చేరి ఉండగా మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయండి దేవా. శ్రేష్టమైనటువంటి మీ మాటలను మాకు వినిపించమని మా జీవితాలను ప్రభా మరి నిమ్మళము చేసుకోవడానికి నెమ్మదిపరుచుకోవడానికి మీ వైపు చూడడానికి మీ తట్టు తిరగడానికి అవసరమైనటువంటి మాటలను నాకు మాకు మీరు బోధించమని మీ వాక్య ప్రత్యక్షతను అనుభవించేటటువంటి కృప మా అందరికీ కూడా దయచేయమని ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, నీతిమంతుడైనటువంటి యోబు దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి యోబు అనుభవపూర్వకముగా మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. సాక్షాత్తు యెహోవాతోనే యోబు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ఈ రాత్రి మనము తెలుసుకొనవలసినటువంటి సంగతి,
మనము తెలుసుకొనవలసినటువంటి విషయం ఏముందంటే, మన దేవుడు సమస్తమును కూడా చేయగలిగినటువంటి వాడు. గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న సంగతిని మనము గ్రహించాలి. ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సమస్త క్రియలను చేయగలిగినటువంటి వాడు, సమస్తమును జరిగించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన సంకల్పములను, ఆయన ఉద్దేశించిన సంగతులను ఎవ్వడనూ కూడా అడ్డుకొనలేడు. కాబట్టి మనము మన దేవుడు ఎవరో అన్న సంగతిని మనము గ్రహించగలిగితే, మన దేవుడు ఎవరు అన్నది మనము అర్థము చేసుకోగలిగితే, మనము ఆయనను మనస్ఫూర్తిగా మనము ఆరాధించగలుగుతాం. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఎవరు, ఏమై ఉన్నాడు అని అడిగితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు మాకు డాక్టర్ అండి అంటారు. అంటే మాకు ఏ అనారోగ్యం వచ్చినా కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కేవలము వైద్యుడేనా? ఆయన మిగతా సంగతులను ఆయన జరిగించలేడా? మిగతా క్రియలను ఆయన జరిగించలేడా? అంటే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రావిజన్, మాకు కావలసినవన్నీ ఇచ్చేటటువంటి వాడు, లేదా మాకు ఆహారం ఇచ్చేటటువంటి వాడు, మమ్మల్ని పోషించేటటువంటి వాడు. ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎంతోమంది శిష్యులు వస్తూ ఉన్నప్పుడు, జనాలందరూ కూడా వస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎందుకు వస్తున్నారు అన్న విషయాన్ని బట్టి చెబుతూ, మీరు భోజనం కోసం వస్తున్నారు, ప్రభువారిని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటారు. మరి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి మరి త్వరపడి అద్దరికి వెళ్ళిపోయినప్పుడు, ఆ తర్వాత రోజు అనేక మంది ఆయన్ని వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి వారికి యేసుక్రీస్తు ప్రభువులో ఏం కనిపిస్తుందో అంటే, ఆయన చక్కగా మరి భోజనం పెట్టేటటువంటి పోషణ. మన విశ్వాస జీవితాల్లో నీ దేవుడు ఏమై ఉన్నాడు నీకు అంటే నువ్వు డిఫైన్ చేయగలుగుతున్నావా? దేవుడు స్టూడెంట్స్ని అడిగితే వాట్ ఈజ్ జీసస్ టు యూ అంటే, నాకు మంచి మార్కులు ఇచ్చాడు దేవుడు అని చెప్తారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుణ్ణి వర్ణిస్తారు. అబ్రహామును అడిగితే దేవుడు నీకు ఏమై ఉన్నాడంటే, దేవుడు నన్ను అన్ని రకములుగా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి బ్లెస్సింగ్స్ గురించినటువంటి సాక్ష్యము అబ్రహాం చెప్తాడు. యోబు గారిని అడిగితే, నేను రోగము మరి శ్రమలలో, బాధలలో, వ్యాధులలో దేవుడు నాకు మరలా స్వస్థతనిచ్చాడు. కాబట్టి స్వస్థతను గురించినటువంటి సాక్ష్యము యోబు చెప్తాడు. దావీదుని అడిగితే, నేను ఏ రాజ్యం మీదకు దండెత్తి వెళ్ళినా, ఏ దేశం మీదకు దండెత్తి వెళ్ళినా, ప్రతి యుద్ధంలో కూడా నాకు జయ జీవితాన్ని, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు నాకు మరి నా యుద్ధములలో నాకు సహాయకుడిగా ఉన్నాడని చెప్తాడు. ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తి కూడా దేవుణ్ణి ఒక్కొక్క రీతిలో చూస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క విధముగా డిఫైన్ చేస్తూ ఉన్నప్పుడు, యోబు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఈరోజు మనము గ్రహించాలి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పోషణ మాత్రమే ఇచ్చేటటువంటి దేవుడు కాదు, ఆయన స్వస్థతలు మాత్రమే ఇచ్చేటటువంటి దేవుడు కాదు, ఆయన ఆశీర్వాదములు మాత్రమే ఇచ్చేటటువంటి దేవుడు కాదు, ఆయన నిత్య జీవము మాత్రమే ఇచ్చేటటువంటి దేవుడు కాదు, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హీఈస్ ద ఎల్ షదాయ్ గాడ్, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. కాబట్టి నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటున్నాడు. మనము దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి మనము మరింత ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు సమస్త క్రియలను కూడా జరిగించగలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎలా చెప్పగలం దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడని? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మాటల్లో మనం చూస్తాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గురించినటువంటి మాటలు అనేక మాటలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాటలు ఈరోజు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 115వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా దేవుడు ఆకాశమందున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆయన పరమందున్నాడు, ఆయన ఆకాశమందున్నాడు, ఆయన ఉన్నత స్థలముల మీద ఉన్నటువంటి దేవుడు, ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సమస్తమును కూడా చేయగలడు. ఆయన ఆకాశమందుండి తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును కూడా ఆయన జరిగించుచున్నాడు. అలాగే 102వ కీర్తనలో మనం చూస్తే 102వ కీర్తన ఇక్కడ కూడా మంచి మాట. దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సమస్తమును కూడా జరిగించుచున్నటువంటి దేవుడు. ఇక్కడ మనం చూసినప్పుడు 16వ వచనంలో, ఏలనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. 21వ వచనంలో చూస్తే, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను. కాబట్టి దేవుడు ఆకాశమునందు ఉన్నటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి పరిశుద్ధాలయములో ఉన్నటువంటి దేవుడు, ఆయన భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అవర్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఈ విశాలమైనటువంటి సృష్టి యావత్తును కూడా సృష్టించినటువంటి దేవుడు. తన నోటి మాట చేత సమస్త సృష్టిని కూడా సృజించినటువంటి దేవుడు. ఆకాశములో మనము ఈ గ్రహ మండలానికి వెళ్ళి చూసినప్పుడు ఈ భూమి చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. అనగా దేవుడు చేసినటువంటి ఈ అద్భుతమైన సృష్టిలో ఈ భూమి చాలా చిన్నది. అంటే ఈ భూమి కన్నా కూడా గొప్పవి సూర్యచంద్ర నక్షత్రములను దేవుడు సృష్టించాడు. ఈ విశాలమైనటువంటి భూమి ఆకాశములను దేవుడు సృజించినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే, హీఈస్ ఆల్మైటీ గాడ్, హీఈస్ ఎల్ షదాయ్ గాడ్. దేవుడు సమస్తమును కూడా చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అడ్డు అనేది ఏది లేదు, ఆయన చేయలేనిది అనేది ఏది కూడా లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు సమస్త క్రియలను కూడా చేయగలవనియు, నీవు ఉద్దేశించినవి ఏదియు కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటే. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము, దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క గుణగణములను మనము తెలుసుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క
ఆయన అతిశయాన్ని, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణములను మనము గ్రహించగలిగే వారిగా ఉండాలి. ఇర్మియా భక్తుడు 32వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా. సైన్యములకు అధిపతి, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అను పేరు వహించువాడా. శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో ఏదైనా ఒక పని జరుగుద్దా అన్నప్పుడు మనము మన శక్తిని బట్టి, మన బలాన్ని చూసుకుని మనము మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. గాడ్ కెన్ డూ ఆల్ ద థింగ్స్. నీవు వేవేల మందికి కృప చూపుచ్చు. ఆయన ఎలాంటి దేవుడు అంటే కృప చూపించేటటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. తన చాచినటువంటి చేతిని, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. అందుకే లూకా సువార్తలో మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, దేవుని నోట నుండి వచ్చు మాట తప్పిపోదు. కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, దేవుడు సమస్తమును కూడా చేయగలిగినటువంటి దేవుడు. జోబ్ రియలైజ్డ్ దట్ గాడ్ ఈజ్ సోవరీన్ గాడ్. సర్వ సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన పరిపాలన చేయుచున్నటువంటి రాజు, ఆయనకు అధికారము కలిగినటువంటి రాజు. దేని మీద అధికారం ఉంది? ఆయనకి సమస్త సృష్టి మీద కూడా ఆయనకి అధికారం ఇవ్వబడింది. సాతాను మీద ఆయనకి అధికారం ఇవ్వబడింది, మరణము మీద అధికారం ఇవ్వబడింది, పాతాళము మీద అధికారం ఇవ్వబడింది. కాబట్టి సమస్త భూమి మీద కూడా, సృష్టి మీద కూడా అధికారము కలిగినటువంటి దేవుడు. హీ ఈజ్ ద సోవరీన్ ఓవర్ ఎవ్రీథింగ్. అది ప్రకృతి కానివ్వండి, జీవం ఉన్నటువంటి ప్రాణుల మీద కానివ్వండి, పరిస్థితుల మీద కానివ్వండి, సముద్రము మీద కానివ్వండి, ఆకాశము మీద కానివ్వండి, సమస్తము మీద కూడా ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన సమస్తమును కూడా సృజించినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయనకి అధికారం ఇవ్వబడింది కాబట్టి సముద్రాన్ని సృష్టించాడు, ఆయన భూమిని సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు. ఆయన ఏ సముద్రాన్ని అయితే చేశాడో మరి ఆ సముద్రాన్ని రెండుగా విడదీయగలిగినటువంటి దేవుడు. ఎర్ర సముద్రాన్ని మనం చూస్తాం నిర్గమాకాండంలో, రెండుగా చీల్చినటువంటి దేవుడు. ఆరిన నేల మీద మరి ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి గ్రద్ద రెక్కల మీదుగా మరి తీసుకువెళ్ళినట్లుగా ఎఫర్ట్లెస్గా వారిని మరి ఐగుప్తు బంధకముల నుండి విడిపించి మరి వాగ్దానపు దేశమునకు నడిపించినటువంటి దేవుడు. కాబట్టి దేవుని గురించి మనము ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే. ఆయన ఎప్పుడు కూడా మనం వన్ డైరెక్షన్లోనే చూస్తూ ఉండకూడదు, కానీ దేవుణ్ణి మనం ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు అడుగుతాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. మనము నమ్మకం ఉంచగలిగితే, దేవుని గురించి మనము దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గ్రహించగలిగితే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్న సంగతిని మనము గ్రహించగలుగుతాం. కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు ఇది జరగదని, ఇంపాసిబుల్ అనిపించవచ్చు. బట్ ఆ ఇంపాసిబుల్ని కూడా పాజిబుల్గా చేయగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము,
యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే. చనిపోయిన వారిని బ్రతికించుట మనుషులకు అసాధ్యమే. కానీ మరి లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి దగ్గరికి వచ్చి లాజరు మరి బయటకు రమ్మని పిలిచినప్పుడు మరి ఆ ప్రేత వస్త్రములతో కట్టబడినటువంటి లాజరు బయటకు రావడం మనం చూస్తాం. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. గాడ్ కెన్ డూ ఆల్ ద థింగ్స్. నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట మనుషులకు అసాధ్యమే, గాని దేవునికి సమస్తమును సాధ్యమే. చనిపోయినటువంటి ఆ యాయీరు కుమార్తె తలి తాకుమి అనగానే మరి ఆ చిన్నది లేచి అసాధ్యమే, గాని దేవునికి సమస్తము సాధ్యమే. పుట్టు గ్రుడ్డివారు దృష్టిని పొందుకోవడం, మరి దెయ్యాలు పట్టిన దెయ్యాల చేత బాధించబడుతున్నటువంటి వారు విడిపించబడడం, రక్షించబడడం, ఇవన్నీ కూడా మనుషులకు అసాధ్యమే, కానీ దేవునకు సమస్తము కూడా సాధ్యము. అందుకే యోబు భక్తుడు అంటున్నాడు, నువ్వు ఏమైనా చేయగలవయ్యా, నీవు సమస్త క్రియలను కూడా చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగే దేవుడు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, మరి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. దేవుని నోట నుండి వచ్చు వచనము ఎలా ఉంటుందని ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆకాశము నుండి వర్షము హిమము భూమి మీదకి వచ్చి వ్యర్థముగా మరలా వెనుకకు మరలక అవేం చేస్తాయంటే భూమిని తడుపుతాయి. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు ఈ వర్షము చేస్తుంది. వర్షము భూమి మీద ఏం పనైతే చేస్తుందో, విత్తువానికి విత్తునమును భుజించువానికి ఆహారమును కలుగుటకై ఎలా అయితే వర్షము పనిచేస్తుందో, దేవుని నోట నుండి వచ్చు ప్రతి వచనము కూడా, ప్రతి మాట కూడా ఉండును. అది దేవుని నోట నుండి వచ్చిన తర్వాత నిష్ఫలముగా వెనుకకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని నోట నుండి వచ్చినటువంటి వచనములు, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మాటలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు వీటిలో ఉన్నటువంటి ఒక్క వచనము కూడా నిష్ఫలముగా పోదు. ఖచ్చితముగా అది దేవునికి అనుకూలమైనటువంటి కార్యమును మన జీవితాల్లో జరిగించును. దేవుడు ఆయన పంపినటువంటి కార్యమును సఫలము చేయును. కాబట్టి దేవుని నోట నుండి వచ్చే మాటలకు అంత శక్తి, దే ఆర్ వెరీ పవర్ఫుల్. కాబట్టి ఈ రాత్రి మనము గ్రహించవలసినటువంటి విషయము, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తమును కూడా జరిగించగలిగినటువంటి వాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవా, నీవు సమస్త క్రియలను చేయగలవనియు,
నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకుంటుని అని యోబు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు ఏదైతే నీ ఎడల నా ఎడల జరిగించాలనుకుంటున్నాడో, నిన్ను నన్ను ఆత్మీయ స్థితిలో హెచ్చించాలనుకుంటున్నాడో, ఏ ఆశీర్వాదాలైతే దేవుడు నీకు నాకు దాచి ఉంచాడో వాటిని రద్దుపరచగలవాడెవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, ఏర్పరుచుకున్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన నియమించి ఉన్నాడు కొన్ని ఆశీర్వాదములను. వాటిని రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దానిని త్రిప్పగలిగిన వాడెవడు? కాబట్టి నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలన్నీ కూడా పూర్తిగా నియమింపబడిన దినములలో ఒక్కటైనను పూర్తి కాక మునుపే నీ గ్రంథములో నా దినములన్నీ లిఖితములాయను. ఎవ్రీథింగ్ ఇస్ రిటన్. దేవుడు నీ కొరకు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, నువ్వు నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు. అయితే ఆ ప్రణాళిక నుండి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం, దేవుడి ప్రణాళికలో నుంచి మనం తప్పిపోతున్నామని. కానీ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సమస్తము కూడా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఖచ్చితముగా గాడ్స్ ప్లాన్స్ కెనాట్ బి స్టాప్డ్. దేవుని యొక్క ప్రణాళికలను ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడేవాడు. ఈ రాత్రి దేవుని వాక్యమును ధ్యానము చేస్తున్నటువంటి మనము, మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వసమర్థుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొన్నిసార్లు ఈవెన్ వెన్ లైఫ్ లుక్స్ బ్రోకెన్, బట్ ప్లీజ్ రిమెంబర్ గాడ్స్ ప్లాన్ కంటిన్యూస్. కష్టాల్లో ఉంటాం, శ్రమల్లో ఉంటాం, శోధనలు గుండా వెళుతూ ఉంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు ప్రణాళికలు నా పట్ల జరగట్లేదు అనుకుంటాం. నో, లైఫ్ బ్రేక్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, బ్రోకెన్ కండిషన్లో ఉన్నప్పుడు, మన మనస్సుకి మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అలా అనిపిస్తుంది, దేవుడు యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ప్రణాళికలు నా జీవితంలో నెరవేరట్లేదు అని. కానీ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు సమస్తమును చేయగలవాడు. గాడ్ కెన్ డూ ఆల్ ద థింగ్స్. ఆయన నీ కొరకు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను ఖచ్చితముగా మొదలు పెట్టువాడు, కొనసాగించువాడు, ముగించువాడు ఆయనే. ప్రారంభించినవాడు ఆయనే, కొనసాగించువాడు ఆయనే, ముగించువాడు ఆయనే. యోసేపు జీవితంలో మనం చూస్తాం, మరి బాలుడుగా ఉన్నప్పుడే దర్శనములు కలిగి, దర్శనములు చూచి, కళల ద్వారా దేవుడు మరి తన భవిష్యత్తుని కళల ద్వారా చూపిస్తే సంతోషముతో వెళ్ళి అన్నదమ్ములందరికీ, సహోదరులందరికీ కూడా చెప్పుకుంటూ, తల్లిదండ్రులకు చెప్పుకొని మురిసిపోయినటువంటి యోసేపు జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. సొంత సహోదరులే మరి తీసుకుని అతన్ని చంపేయాలనుకున్నారు. చివరికి మరి లోతైనటువంటి గోతిలో యోసేపును విసిరేస్తారు. బానిసగా అమ్మివేయబడతాడు. సంతలో పశువును నిలవబెట్టి మరి బానిసగా అమ్మేశారు. గోతిలో ఉన్నప్పుడు కానీ, బానిసగా అమ్మివేయబడినప్పుడు కానీ, చెరసాలలో వేయబడినప్పుడు కానీ యోసేపు ఎప్పుడు కూడా అనుకోలేదు నా దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడని, లేదా నా దేవుడు నాకు చూపించినటువంటి కళలను, నాకు చూపించినటువంటి భవిష్యత్తును, నా దేవుడు నా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను దేవుడు విడిచిపెట్టేశాడని ఎప్పుడు అనుకోలేదు. అందుకే గోతిలో ఉన్నా కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. బానిసగా ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండెను. చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండెను. గాడ్స్ ప్లాన్స్ కెనాట్ బి స్టాప్డ్. దేవుని ప్లాన్ ఏంటంటే ఐగుప్తు సింహాసనము మీద యోసేపును కూర్చోబెట్టాలని. ఐగుప్తు సింహాసనము మీద యోసేపుని కూర్చోపెట్టాలన్నది దేవుడి ప్లాన్.
అని దుష్టుడి యొక్క ప్లాన్ ఏంటంటే యోసేపుని మరి చిన్న వయసులోనే చంపేయాలని, బానిసగా అతన్ని హింసించాలని, చెరసాలలో అతన్ని హింసించాలని, బాధించాలని దుష్టుడు తన ప్రణాళికలు అన్నీ కూడా జరుగుతున్నాయని అనుకున్నాడు. కానీ చివరికి ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడో, ఫరోకి దేవుడిగా యోసేపుని మార్చేశాడో, అప్పుడు తెలుసుకున్నాడు దేవుని ప్రణాళికలను మనము ఆపలేము, నేను ఆపలేనని దుష్టుడు తెలుసుకుని ఉండొచ్చు. జోసెఫ్ వాజ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ బట్ బికేమ్ ఏ రూలర్. ఆయన ఐగుప్తు దేశానికి మరి ఒక ప్రైమ్ మినిస్టర్గా సింహాసనం మీద దేవుడు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. కాబట్టి దేవుడి ప్రణాళికలను కొన్నిసార్లు మనం కష్టాలు గుండా వెళతాం. ఆ తండ్రి మరి ఎంతగానో తలడిల్లిపోయాడు. యోసేపు తండ్రి, నాకు ఎలాగైనా సరే నా కొడుకుని మరి నాకు కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల పాటు దుఃఖిస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క దుఃఖానికి అసలు అంతే లేదు. చివరికి అన్నదమ్ములు తీసుకొచ్చి ఆ రక్తం రాసినటువంటి వస్త్రమును తీసుకొచ్చి, ఇదిగో క్రూర మృగం తినేసింది అన్నప్పుడు ఎంతగానో బాధపడ్డాడు. కానీ చివరికి దేవుని యొక్క ప్రణాళికలే, ఆ తండ్రి యొక్క మరి బాధ చూచి ఒకవేళ దేవుడు అప్పుడే యోసేపు బ్రతికున్నాడన్న సంగతి యాకోబుకు తెలియచేస్తుంటే ఒకవేళ ఐగుప్తుకి వెళ్ళి కొడుకుని తెచ్చేసుకుని ఉండేవాడేమో. అప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరుండేది కాదు. కాబట్టి సమ్ టైమ్స్ వి విల్ గో త్రూ ద ట్రయల్స్. మనము శ్రమల గుండా వెళతాము, అయినప్పటికీ కూడా గాడ్స్ ప్లాన్ కంటిన్యూస్. దేవుడు అద్భుతముగా యోసేపును హెచ్చించాడు, అంచెలంచెలుగా దీవించాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవుడి యొక్క ప్రణాళికలే యోసేపు జీవితంలో జరగగలిగాయి. కాబట్టి ఈ రాత్రి మనము మన దేవుడు ఎవరో మనము గ్రహించగలగాలి. దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి వాడు. గాడ్ కెన్ డూ ఆల్ ద థింగ్స్. మరి మా వ్యక్తిగత జీవితంలో మా పిల్లలిద్దరి యొక్క నేమ్స్ కరెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఇది జరగదు, ఇక ఇంపాసిబుల్. అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసేసాం. చివరికి మరి ఢిల్లీ గెజెట్లో ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వండి, ఒక అడ్వకేట్ ద్వారా మీరు ఒక యాడ్ ఇవ్వండి, ఢిల్లీ గెజెట్లో నేమ్ ముందు చేంజ్ చేస్తే తర్వాత ఇక్కడ స్కూల్లో నేమ్ మారుతుంది అన్నప్పుడు అన్ని ప్రయత్నాలు చేశాం. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాం, ఢిల్లీ గెజెట్కి అప్లికేషన్ పెట్టాం, ఢిల్లీ గెజెట్ నుంచి రిప్లై లెటర్ వచ్చింది, కానీ పేరు మారలేదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? కొన్నిసార్లు మనము మన ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పుడు ఏమనుకుంటామంటే ఇది ఇక జరగదనుకుంటాం. కానీ అద్భుతమైనటువంటి రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జస్ట్ బిఫోర్ దేర్ సిబిఎస్ఈ రిజిస్ట్రేషన్ దేవుడు అద్భుతంగా మరి ఆ స్కూల్లో నేమ్స్ కరెక్షన్ అవ్వడానికి, మారడానికి మార్గాలు తెరిచాడు. అనూహ్యమైనటువంటి రీతిలో, మనం ఊహించినటువంటి దారిలో దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడు. తన బాహువును చాచినటువంటి దేవుని హస్తాన్ని త్రిప్పగలిగిన వాడెవడు? కాబట్టి వెన్ లైఫ్ లుక్స్ బ్రోకెన్, కొన్నిసార్లు మన జీవితాలు భారంగా అనిపించవచ్చు, బట్ రిమెంబర్ దట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ స్టిల్ కంటిన్యూస్. దేవుడు మీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను ఖచ్చితముగా ఆయన జరిగిస్తాడు. దావీదు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు. మరి బాలుడుగా ఉన్నప్పుడే మరి గొలియాతు లాంటి ఒక యుద్ధ శూరుడిని ఎదుర్కోవడానికి దావీదు ముందుకెళ్తాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఎంత మాత్రము యుద్ధ ప్రావీణ్యము కలిగిన వాడు కాడు. చివరకు సౌలు ధరింపజేసినటువంటి ఆ యుద్ధ వస్త్రములను, ఆ శిరస్త్రాణమును, మరి ఆ ఖడ్గమును, వీటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తాడు దావీదు.
ఇవేమీ కూడా అతనికి వాడుకలేదు గనుక వాటిని అన్నిటినీ కూడా తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఆ 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్నటువంటి చిక్కములో ఉంచుకొని మరి గొలియాతు మీద యుద్ధానికి వెళతాడు. నీ దేవుని శక్తి ఏమిటో నువ్వు ఎరిగితే నీకు ఆయుధములు అక్కర్లా, నీకు శిరస్త్రాణములు అక్కర్లా, ఖడ్గము నీ చేతిలో ఉండవలసినటువంటి పని లేదు. ఎందుకంటే నీ దేవుని శక్తి నీకు తెలుసు కాబట్టి. అందుకే చూడండి, ఇతను తీసుకువెళుతున్నదేమో 5 నున్నని గులకరాలను తీసుకెళ్తున్నాడు. కానీ అతని మాటలు చూస్తే నీ మాంసమును ఆకాశ పక్షులకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అంటున్నప్పుడు, ఇప్పుడు దావీదు చెబుతున్నటువంటి మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. తల తెగవేతును అంటున్నాడు, కానీ చేతిలో ఖడ్గం లేదు, చేతిలో ఉన్నవి గులకరాళ్ళు మాత్రమే. ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే దేవుని శక్తిని ఎరిగి ఉన్నాడు కాబట్టి. యెహోవా పేరట నేను యుద్ధానికి వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించాడు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు ఏ పరిస్థితుల్లోనూ కూడా టెన్షన్ పడరు. గొలియాతు లాంటి సమస్య ముందున్నప్పటికీ కూడా మరి దావీదు నెమ్మళముగా ఉన్నాడంతే. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది అన్నాడు. మరి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ రాత్రి నో హ్యూమన్, నో సిచ్యువేషన్ కెన్ స్టాప్ గాడ్స్ పర్పస్. నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఎవ్వడు కూడా తీసివేయలేడు. ఏ శత్రువైనా కానివ్వండి, ఏ పరిస్థితులైనా కానివ్వండి, దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను నో హ్యూమన్ కెన్ స్టాప్. ఎవరు కూడా ఆపలేరు. ఎందుకనగా దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏ వాగ్దానాన్ని నీకు ఇచ్చాడో, ఏ బ్లెస్సింగ్స్ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడో, ఏ ప్రణాళికలు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడో దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు నీతో నాతో చెబుతున్నటువంటి మాట ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఒక గొప్ప డాక్టర్గా చూడాలనుకున్నాడు, లేదా గొప్ప టీచర్గా చూడాలనుకున్నాడు, గొప్ప సైంటిస్ట్గా చూడాలనుకున్నాడు, లేదా గొప్ప సేవకుడిగా సేవకురాలిగా నిన్ను చూడాలనుకున్నాడంటే దేవుడు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను యోచించినట్లు స్థిరపడను, దానిని ఏ మానవుడు కూడా మార్చలేడు. అటు ఇటు తిరుగుతూ దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి అపవాది, నువ్వు యోబు చుట్టూ కంచె వేసావయ్యా, అందుకే నిన్ను అతను ఆరాధిస్తున్నాడు. ఒక్కసారి ఆ కంచె నువ్వు తీసి చూడు, అప్పుడు చెప్పు యోబు నీతివంతుడా అని చెప్పి దేవుడి మీద సవాలు విసురుతాడు. కానీ దేవుడు అతని ప్రాణాన్ని తప్ప సమస్తాన్ని నీ చేతికి ఇస్తున్నానన్నప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే దేవుని యొక్క ప్రణాళిక యోబు జీవితంలో నెరవేరింది. మరలా రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకోగలిగాడు.
కాబట్టి మన చుట్టూ వచ్చేటటువంటి పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, అనారోగ్యాలను బట్టి కొన్నిసార్లు మనము అనుకోవచ్చు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. గాడ్ హ్యాస్ నో ప్లాన్స్ ఫర్ మీ. ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఏం చేయలేదని ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనము వెళ్ళవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశములను ఎవడు కూడా తీసివేయలేడు, ఎవడు కూడా ఆపలేడు. బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ సఫరింగ్. అయితే నువ్వు బాధల్లో ఉన్నా కూడా, శ్రమల్లో ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఒక దైవ సేవకుడు అంటాడు, క్రైస్తవుడిని ఎవ్వరూ నాశనము చేయలేరు, అతన్ని నాశనము చేసుకుంటే తప్ప అని. ఒక క్రైస్తవుడిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అన్లెస్ ఒకవేళ అతనేదన్నా అతనికి దేవుడి నుండి దూరం అయితే తప్ప ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ట్రస్ట్ గాడ్ ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ సఫరింగ్. సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి యోబు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. హీ డిడ్ంట్ గివ్ అప్ ఆన్ గాడ్. కానీ చివరికి యోబు సమస్తాన్ని కూడా మరలా రెండంతలుగా పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈ యుద్ధ వాతావరణం చూస్తున్నప్పుడు, ఈ లే ఆఫ్స్ చూస్తున్నప్పుడు, వేలాది మందిగా లక్షలాది మందిగా ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు, అనేటటువంటి టెక్నాలజీ ద్వారా అసలు భవిష్యత్తు లేకుండా పోతుంది, యువతరానికి ఉద్యోగాలే రావని మరి మనల్ని ఎంతగానో బాధకు గురి చేసేటటువంటి వార్తలు వింటున్నప్పుడు మనం విశ్వాసంలో బలహీనలు అయిపోతాం, డౌన్ అయిపోతాం. కానీ దేవుడు సమస్తమును చేయగలడు. గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్. నీ జీవితంలో అనిశ్చితి ఉన్నా కూడా, నెమ్మది లేకపోయినా సరే కూడా దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి దేవుడు. మరి ఆ శిష్యులు ఆ సముద్రంలో వెళుతున్నప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు, బోధకుడా నీకు చింత లేదా, మేము నాశనం అయిపోతున్నామని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని లేపుతారు. దేవుని యొక్క శక్తిని పూర్తిగా ఎరిగి ఉంటే వారు బోధకుండా అలా నిద్ర లేపేవాళ్ళు కాదు, మేము నాశనం అయిపోతున్నామని కేకలు వేసేటటువంటి వారు కారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు గాలిని గద్దించి సముద్రమును నిమ్మళము చేశాడు. ఏ గాలి అయితే సముద్రమును అల్లాడిస్తుందో ఆ గాలిని ఆయన గద్దించి సముద్రమును నిమ్మళపరుస్తారు. వారు ఆశ్చర్యపోతారు, ఈయనెవరో గాని గాలియు సముద్రము కూడా ఆయనకు లోబడుచున్నవని. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమస్తము మీద అధికారము కలిగి ఉన్నటువంటి దేవుడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన చేతి పనులై ఉన్నవి. అందుకే భక్తుడు ఒక పాటలో చెబుతాడు, ఎటు చూచినా వింతలే నీవు చేసిన వింతలే, ఎటు చూచినా వింతలే నీవు చేసిన వింతలే, అన్నియు నిన్ను పొగడి పాడి కొనియాడుచున్నవిలే, అన్నియు నిన్ను పొగడి పాడి కొనియాడుచున్నవిలే. చాలదు చాలదు చాలదయా నిన్ను ఎంత స్తుతించినా తీరదు తీరదు తీరదయా నీపై నాకున్న ఆశ తీరదయా. యేసయ్య యేసయ్య యేసయ్యా నా ప్రాణ ప్రియుడవు నీవేనయ్యా, యేసయ్య యేసయ్య యేసయ్యా నాకున్నదంతయు నీవేనయ్యా. దేవుణ్ణి ఎంత స్తుతించినా మనకు చాలదు, మనకు తనివి తీరదు, ఆయనపై మనకున్నటువంటి ఆశ తీరదు. వర్ణింపలేని గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు, సూర్యచంద్ర నక్షత్రములను చేసినటువంటి దేవుడు, శ్వాసము గల సమస్తము కూడా దేవుణ్ణే ఆరాధిస్తున్నాం. కాబట్టి రాత్రి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేస్తున్నటువంటి మనము ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఊర్లో ఒక రైతు మరి ఎండాకాలంలో విత్తనాలు వేస్తాడు.
ఎండాకాలంలో విత్తనాలు వేసినప్పుడు అక్కడ వర్షం ఉండదు. వర్షం లేని సమయంలో విత్తనాలు వేస్తున్నాడు ఏంటి అని అందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ రైతులు, పీపుల్ మాక్డ్ హిమ్ బికాస్ దెర్ వాస్ నో రైన్. వర్షం లేని టైంలో ఇతనేంటి సీడింగ్ చేస్తున్నాడు అని చెప్పారు. బట్ హీ సెడ్, ఐ ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. వర్షం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నా దేవుడి మీద నాకు నమ్మకం ఉందని చెప్పి ఆ విత్తనాలు వేసినప్పుడు కొన్ని వారాల తర్వాత అద్భుతం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ కేమ్ అండ్ హిస్ ఫీల్డ్ బికేమ్ ద ఓన్లీ గ్రీన్ ల్యాండ్ ఇన్ ద ఎంటైర్ విలేజ్. ఆ ఊరంతటిలో ఇతడు ఎంత లెక్క అయితే మరి విత్తనాలు వేసాడో ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతముగా పచ్చటి పంటతోటి దేవుడు నింపేశాడు. కాబట్టి గాడ్స్ ప్లాన్స్ ఫర్ యూ కెనాట్ బి స్టాప్డ్ ఈవెన్ వెన్ సిచ్యువేషన్స్ లుక్ డ్రై. ఎండిపోయినటువంటి జీవితం, ఎండిపోయినటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో వచ్చినా కానీ మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని సమస్తమును చేయగలవాడన్న సత్యాన్ని మనము గ్రహించగలిగితే ఖచ్చితముగా దేవుని యొక్క ప్రణాళికలో నుండి మనల్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. ఒకసారి ఒక ఆర్మీలో ఒక సోల్జర్ ఉన్నాడట. ఆ సోల్జర్ క్రిస్టియన్ సోల్జర్. అయితే ఆ పైన ఉన్నటువంటి అధికారి ఇతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇతడు క్రైస్తవుడైన కారణం చేత. ఒకసారి ఆ అధికారిని ఈ సోల్జర్ని పిలిచి, ఆ పైన ఉన్నటువంటి అధికారి, ఇదిగో ఇక్కడ ఒక వాహనం ఉంది, ట్రక్, నీవు దీన్ని వేసుకెళ్ళమని చెప్పినప్పుడు ఆ సోల్జర్ వచ్చి ఆ ట్రక్ స్టార్ట్ చేసుకుని మరి ముందుకెళ్తా ఉంటే వెంటనే ఈ అధికారి ఆశ్చర్యపోయి ఆ సోల్జర్ని ఆపి అక్కడ పిలిచినప్పుడు, నీ దేవుడు నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అన్నప్పుడు ఎందుకో ఇతనికి అర్థం కాదు. ఇతను ప్రేయర్ చేసుకున్నాడు, మరి ట్రక్ స్టార్ట్ చేసాడు, వెళ్తున్నాడు, కానీ ఆ ట్రక్లో ఇంజినే లేదు. ఇతన్ని శోధించాలని చెప్పేసి అధికారి అలా చేసినప్పుడు దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడడు. కాబట్టి మనము సిగ్గు పడము. ఈ లోకంలో మనల్ని అవమానించాలని ఒకవేళ ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి అధికారమును బట్టి మనల్ని అవమానించాలని చూసినా కూడా మన దేవుడు చూస్తూ ఉండేటటువంటి దేవుడు కాదు. హీ కెన్ డూ ఆల్ ద థింగ్స్. శూన్యము నుండి సమస్తమును కూడా జరిగించినటువంటి దేవుడు, సృజించినటువంటి దేవుడు. మరి ఎన్నో సాక్ష్యాలు మనం ప్రతిరోజు వింటూ ఉంటాం. క్యాన్సర్ వ్యాధి వచ్చి బ్రతకరని చెప్పిన వాళ్ళు, ఇక మెడిసిన్స్ పని చెయ్యవు నీ జీవితంలో అని చెప్పినటువంటి మరి ఆ రోగులు సైతము తమ సృష్టికర్త అయినటువంటి దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు మెడికల్ మిరాకిల్స్ ఎన్నో వారి జీవితాల్లో జరిగించబడ్డాయి. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యమును ధ్యానము చేస్తున్నటువంటి మనము, యెహోవా హస్తమును త్రిప్పివేయగలవాడు ఎవడు లేడనియు, ఆయన సమస్త క్రియలను కూడా ఆయన జరిగించగలడనియు, ఆయన ఉద్దేశించినది ఏది కూడా మన జీవితాల్లో నిష్ఫలము కానేరనద అనియు యోబు తెలుసుకోవడం కాదు, కానీ మనం తెలుసుకోవాలి. మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదన్న సంగతి మనం తెలుసుకోవాలి. చివరిగా నా వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి ఆయన శక్తి కలిగినటువంటి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. మరి నేను ఒరిస్సా రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 2012వ సంవత్సరంలో నా పైన ఉన్నటువంటి అధికారి ఎలాగైనా సరే ఇతను క్రైస్తవుడు, ఇతను మనం కొనసాగించకూడదని ఒక బ్రాహ్మిన్ కులానికి చెందినటువంటి ఒక అధికారి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టేవాడు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే అతని యొక్క ఆ వేధింపులు, ఒకరోజు అతను నాకు ఫోన్ చేసి, నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్లీ నీ రిజిగ్నేషన్ మెయిల్ పంపించేసి, నేనేమి చేయకపోయినా సరే నిష్కారణంగా నీ రిజిగ్నేషన్ మెయిల్ పంపించేసాయని చెప్పి నాకు ఫోన్ చేసి ఫోన్ పెట్టేశాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, ఇదేంటి దేవా, ఏం చేయకుండా ఇతను ఎలాగ ఉన్నపళ్ళంగా ఉద్యోగాన్ని
రిజైన్ చేయమంటున్నాడు ఏంటి అని చెప్పి ప్రార్థన చేసుకుని, నేను మెయిల్ అయితే పెట్టలేదు కానీ దేవునికి ప్రార్థన చేసుకుని, నేను దేవుడు ఏదో కార్యం ఖచ్చితంగా చేస్తాడని విశ్వాసం ఉంచినప్పుడు ఆ నెక్స్ట్ డే తెల్లవారుతుండగానే మాకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఆ రాత్రి జరిగినటువంటి బిజినెస్ రివ్యూ మీటింగ్లో మరి మేనేజింగ్ డైరెక్టర్కి ఈ అధికారికి మధ్య వాగ్వాదం జరగడం వల్ల ఆ రాత్రికి రాత్రే ఆ అధికారి మరి రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ప్రతి చోట ఉంటారు, వర్క్ ప్లేస్లో ఉంటారు, ప్రతి కంపెనీలో ఉంటారు, ప్రతి వ్యాపారంలో ఉంటారు, ప్రతి ఊర్లో ఉంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? రేపు తెల్లారి నా ఉద్యోగం ఉండదో అనుకున్నాను, కానీ నాకు అడ్డుగా ఉన్నవాడిని దేవుడే పంపించేశాడు. మామూలుగా రిజైన్ చేస్తుంటే ఒక 3 నెలల నోటీస్ పీరియడ్ అతను చేయాల్సి ఉండేదేమో, కానీ అతనికి మరి మేనేజింగ్ డైరెక్టర్కి మధ్యలో వచ్చినటువంటి ఆ వాగ్వాదం వల్ల స్పాట్ రిలీవింగ్ అయిపోయి వెళ్ళిపోయాడు, రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు నిన్ను తరుముతున్నటువంటి శత్రువులు వారు ఒక మార్గమును గుండి వస్తే 7 మార్గముల గుండా వారు పారిపోతారు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది కొండలాంటి సమస్య అయినా సరే, అది లోయ లాంటి బాధ అయినా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, మన దేవుని శక్తిని మనము గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా తీసివేయబడతాయి. కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు వెళుతూ ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, పరీక్షల గుండా మీరు వెళుతున్న మీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమల గుండా, శోధనల గుండా వెళుతున్నా, గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి వాడు. గాడ్ కెన్ డూ ఆల్ ద థింగ్స్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ శత్రువు నీ గురించి చెడ్డ ప్రణాళికలు కలిగి ఉన్నా కూడా, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా, ఆ శత్రువు యొక్క ఆలోచనల్ని కూడా, అపవాది తలచినటువంటి ఆ కీడులన్నిటినీ కూడా నీకు మేలుగా మార్చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొర్దెకై విషయంలో జరిగింది అదే. హామాను మొర్దెకైని మాత్రమే కాదు కానీ యూదులందరినీ ఉరి తీయాలని మరి ఒక రాజాజ్ఞ తీసుకొచ్చి ఉరికంబాన్ని సిద్ధం చేసి మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు. కానీ తలచినదొకటి, జరిగిందొకటి. ఎందుకంటే సమస్తమును దేవుడు ఉద్దేశించినది ఏది కూడా నా జీవితాల్లో నిష్ఫలము కానేరదు. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా,
శత్రువు మనల్ని ఇబ్బంది పెట్టాలి, బాధలు పెట్టాలి, అవమానాలకు నిందలకు మనల్ని గురి చేయాలని అపవాది కీడు తలంచినా కూడా ఆ కీడును సహితము మేలుగా మార్చగలిగినటువంటి దేవుడు, సర్వ సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వేల్పులలో ఆయనకు సాటి అయినటువంటి వారెవరూ లేరు. కరుణ చూపించే విషయంలో, కాపాడే విషయంలో, రక్షించే విషయంలో, శరణుజొచ్చిన వారిని ఆదరించే విషయంలో మన దేవుడు కన్నా గొప్ప దేవుడు ఈ లోకంలో లేరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంతకు మనం వచ్చేసి ఆయన పాదాల మీద మనము పడి ముద్దు పెట్టి ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏ సమస్య కూడా మన గుడారమునకు తాకకుండా, ఏ అనారోగ్యము కూడా మన గుడారమును సమీపించకుండా ప్రతి సమస్యలో నుండి దేవుడు మనల్ని విడిపించి రక్షిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు దేవుడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడు పరిశుద్ధ నీతిము దేవతల చేత కొనియాడపడుచున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్త అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడై దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యంత ప్రేమాస్వరూపే దేవా మమ్మల్ని ఆదరించి దేవా నీ విలువైన మాటలతో మమ్మల్ని ఆదరించిన వాడా, మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవా మరి ఒక్కసారి దేవా ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన విలువైన మాటకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా కొరకును ఉద్దేశించినవి దేవా సఫలపరిచే దేవుడు అయ్యా. అయ్యా, మా కార్యములన్నీ దేవా సఫలపరిచే దేవుడు అయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మా పక్షాన ఉన్న దేవాది దేవుడు దేవా అయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. మారని దేవుడుగా దేవా మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా కనికరము గల దేవుడివై దేవా, శూరుడివై దేవా, యుద్ధ శూరుడివై దేవా, మనీ బాహుబలము చేత దేవా, చాచిన చేతితో దేవా ఇదిగో తండ్రి మా కొరకు నువ్వు ఉద్దేశించిన సంగతులు దేవా అయ్యా రద్దుపరచగలవాడు ఎవడున్నాడయ్యా. అయ్యా, మా జీవితంలో నువ్వు ఉద్దేశించినవన్నీ దేవా స్థిరపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కార్యములన్నీ దేవా నువ్వు చేయుచున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో నీ వాక్కు వచ్చి దేవా నీ నోటి నుండి వచ్చిన ప్రతి వచనము దేవా అయ్యా మా జీవితాలు ఫలింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి వర్షము హిమము వచ్చినట్లు దేవా భూమిని తడిపి దేవా విత్తనము విత్తి దేవా ఆహారం ఇచ్చి దేవా మమ్మల్ని పోషిస్తున్నవాడా, మమ్మల్ని బలపరుస్తున్నవాడా. అవునయ్యా, నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరిచినవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధిస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ వాక్కు నిష్ఫలము కాకుండా దేవా అయ్యా సఫలము కాకుండా దేవా వెనుకకు తిరగకుండా దేవా మా జీవితాల్లో నెరవేరుస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి యేసేపుని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తన జీవితంలో నువ్వు ఉద్దేశించిన కార్యమును దేవా నువ్వు సఫలపరిచి దేవా అయ్యా అనేక జనములకు దేవా అయ్యా ఇగో ఇశ్రాయేలులకు దేవా అయ్యా ఆశీర్కరంగా చేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బానిసగా వెళ్ళిన వాడు దేవా ఇదిగో తండ్రి పరాయి దేశంలో దేవా ప్రధానమంత్రిగా నిలబెట్టిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, మా జీవితాలను కూడా దేవా ఏసేపు వలె దేవా నీ చిత్తానికి లోబడే జీవితాలు మాకు దయచేయమడుచున్నా. నీ ఉద్దేశము కొరకు దేవా మా జీవితాల్లో జరుగుతున్న ప్రతి కీడును దేవా మేలుగా చేయడానికే దేవా అయ్యా ఇదిగో ఆశ్రయించడానికే దేవా నువ్వు మా ఇళ్ళ దయ చూపుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా. ఇదిగో తండ్రి లాజను లేపినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, నృత్యం చేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవితాలు ఇదిగో తండ్రి పాపములో చచ్చిపడి ఉండగా దేవా నీ పరిశుద్ధ రక్తము ద్వారా దేవా మా జీవితాలను అయ్యా ఇదిగో తండ్రి నీ విలువైన రక్తాన్ని ఇచ్చి దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి సజీవు లెక్కలో దేవా నేను స్తుతించి గణపరిచే కృప మాకు దయచేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, యోబుని జ్ఞాపకం చేసుకున్నవాడా నీకే
వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి దేవా, తల నుండి అరికాలు వరకు దేవా అయ్యా అనేక కురుపులతో, బాధ కలిగిన కురుపులతో మొత్తిన దేవా అయ్యా, నిన్ను విడువక ఎడబాయక దేవా అయ్యా, ఇదిగో తండ్రి నిన్ను స్తుతించి గనపరిచిన దేవా, యోబు వలె మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా, సర్వము కోల్పోయినా దేవా నిన్ను విడిచిపెట్టలేదయ్యా. అటువంటి యోబు వంటి జీవితాన్ని మాకు దయచేయబడుచున్నాను. మాలో ఉన్న దేవా ఇదిగో తండ్రి లోపాలను దేవా సరిచేస్తూ దేవా నీ వాక్కుతో దేవా మమ్మల్ని దేవా సరైన మార్గంలో నడిపించబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ కృపతో దేవా దావీదును జ్ఞాపకం చేసుకున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నున్నని 5 రాళ్ళని చేత పట్టుకుని దేవా అయ్యా, ఇదిగో తండ్రి తన చేతిలో కత్తి లేకపోయినా దేవా, ఎటువంటి బల దేవా యుద్ధ ఖడ్గాలు లేకపోయినా దేవా అయ్యా, యుద్ధ ఆయుధములు లేకపోయినా దేవా, యెహోవాయే దేవా, యుద్ధం యెహోవాదే అని దేవా జీవగల దేవుని సన్నిధిలో నిలబడి దేవా యుద్ధము చేసే కృప దేవా దావీదుకు దయచేసిన వాడా, విజయాన్ని దయచేసిన వాడా, అటువంటి కృప దయ మాకు దయచేయమడుచున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి నువ్విచ్చిన దేవా వాక్యమనే ఆయుధము ద్వారా దేవా అయ్యా, ఇదిగో నువ్విచ్చిన ప్రార్థన అనే ఆయుధము ద్వారా దేవా, స్తుతి ఆయుధము ద్వారా దేవా ఈ లోకంలో వస్తున్న ప్రతి సమస్యను దేవా అయ్యా ఇదిగో అడ్డుకునే వారిగా దేవా, గొల్యాతు వలె దేవా పడద్రోసే వారిగా దేవా నీ శక్తిని మాకు దయచేయమడుచున్నానయ్యా. నీ ప్రార్థన శక్తిని దయచేయమడుచున్నాను. నీ స్తుతి ఆరాధన చేసే భాగ్యం మాకు దయచేయమడుచున్నాను. నీ వాక్య శక్తితో దేవా అయ్యా, ఇదిగో తండ్రి నీ విజయాన్ని పొందుకునే కృప మాకు దయచేయమడుచున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి నువ్వు ఉద్దేశించిన ప్రతి కార్యము దేవా అయ్యా నిష్ఫలము కాకుండా దేవా, మరలకుండా దేవా ఇదిగో మా జీవితాల్లో జరిగిస్తున్నవాడా అయ్యా, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవాయే దేవా ప్రమాణం చేయుచున్నాడని దేవా మా ఏళ్ల దేవ నువ్వు ప్రమాణం చేసి వాగ్దానం చేసి మా జీవితాల్లో నెరవేరుస్తున్నవన్నీ దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా, మహోన్నతుడైన దేవాది దేవా, ఇదిగో తండ్రి నీ కృప చెప్పునే దేవా, నీ మాట చెప్పునే దేవా, నీ చిత్తము చెప్పునే దేవా అయ్యా, ఏమైనా సరే దేవా చేయగల దేవుడు అనే దేవా, అసాధ్యమైనది లేదని దేవా మాకు మరోసారి మాతో మాట్లాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీకు సమస్తము సాధ్యమేనయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో మా జీవితాల్లో దేవా ఏదైతే కొదువుగా ఉన్నదో దేవా అయ్యా, ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపడవచ్చున్నానయ్యా అన్నాడు. ఇదిగో పేతురు యోహో దేవా దేవా ఇదిగో తండ్రి నీటి మీద నడవడానికి దేవా నువ్వు చూపిన దేవా అయ్యా కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా హస్తాలు నీ చేతిలో పెట్టినప్పుడు దేవా అయ్యా అది నీరైనా అగ్ని అయినా దేవా, అది కీడైనా దేవా, బాధ అయినా సరే దేవా ఇదిగో మా చెయ్యి పట్టుకుని నడిపించు దేవుడు మాకున్నాడని దేవా ధైర్యము కలిగి దేవా మీరు నడవడానికి దేవా నీ మహాశక్తిని మాకు దయచేయమడుచున్నాను అయ్యా. మా జీవితాల్లో వస్తున్న దేవా గాలి తుఫాన్లను గద్దించే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో గాలి నీకు లోబడుచున్నదయ్యా, సముద్రం లోబడుచున్నదయ్యా. అవునయ్యా, మా జీవితాల్లో అయ్యా ఇదిగో గాలి వార్తల ద్వారా దేవా అయ్యా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా వస్తున్న గలిబిలి అలజడులను దేవా ఏసునామలో గద్దిస్తున్నాం అయ్యా. అయ్యా, ఇదిగో నీ నెమ్మది, నీ శాంతి, సమాధానము దేవా మా అందరికీ అనుగ్రహించబడుచున్నానయ్యా. నీ మాటలు మా జీవితాల్లో దేవా బలపరచమనడుచున్నాను, స్థిరపరచబడుచున్నాను అయ్యా. మా జీవితాలను దేవా నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నవాడా మరి ఒక్కసారి నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో విత్తిన విత్తనాన్ని దేవా బహుగా ఫలింపజేయవచ్చున్నాను. విరుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ స్వాంతన దయచేయమడుచున్నాను, నీ నిశ్చయిత దయచేయమడుచున్నాను, నీ నెమ్మది దయచేయమడుచున్నానయ్యా. వారిని బలపరచమడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి బలమైన విశ్వాస వీరులతో దేవర ద్వారా మాతో మాట్లాడిన వాడా, ఇదిగో తండ్రి విశ్వాస వీరుల జాబితాల్లో దేవా మేము ఎక్కడానికి దేవా అయ్యా, ఇదిగో నీ కృప మా మీద కుమ్మరించబడుచున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఎప్పుడైతే బలహీనమో దేవా అప్పుడు నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ ఆత్మతో నింపి బలపరిచిన వాడా వారి అవసరతలు తీర్చబడుచున్నాను, వారి హృదయ వాంఛలను తీర్చబడుచున్నానయ్యా. అయ్యా, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దాయిచ్చేయబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా, ఇదిగో
తండ్రి దేవా దుఃఖంలో దేవా బాధల్లో ఉన్న వారికి దేవా నీ ఆదరణ కలిగిన మాటలు వారికి నెమ్మది దయచేయమడొచ్చున్నానయ్యా. దేవా ఇదిగో నువ్వే వారిని దయతో కాపాడబడొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నా. చంటి బిడ్డలు బాలెద్దలు జ్ఞాపకం చేసుకోబడొచ్చున్నా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోబడొచ్చున్నానయ్యా. ఈ ఎండ వేడి నుంచి దేవా వారికి ఎటువంటి దేవా ఆపద కలగకుండా దేవా నీ గుడారములో వారిని దాయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం ప్రతి ఒక్కరు దాయిచేయమడొచ్చున్నాను అయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దాయిచేయండి. వివాహం కొరకు ఎదురుపడుతున్న వారికి దేవా ఎదురు చూస్తున్న వారికి సాటిగల సహాయాలు దాయిచేయమడొచ్చున్నా అయ్యా. ఇదిగో పిల్లలు ఎగ్జామ్స్ రాసి పెట్టి ఉన్నారు దేవా వారి జీవితాల్లో దేవా నీ గొప్ప ఆశీర్వాదం దాయిచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని దేవా ఉన్నత స్థానంలో నిలబెట్టేవాడు దేవా. అయ్యా అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టేవాడు దేవా. ఇదిగో తండ్రి మా బిడ్డలందరికీ దేవా నీ అత్యున్నతమైన విజయాన్ని దాయిచేయమడొచ్చున్నా. ఎక్కలంత ఎత్తైన కొండకి దేవా మా బిడ్డల యొక్క చేతులు పట్టుకుని ఎక్కించబడొచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరిచిని వర్ధిలింపజేయమని ఇదిగో నీవు ఇచ్చిన వాక్యం దేవా అయ్యా. ఇదిగో నీవే మాకు ఆశ్రయ దుర్గమైనందుకు వందనాలు చెల్లిస్తున్నా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ వాక్కు చేత దేవా మా జీవితాల్లో ఉద్దేశించినవన్నీ సఫలపరుస్తున్నందుకు నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు ప్రపంచ శాంతికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.